బట్ నిన్ను ఆయన మంచి రిలేషన్ చెప్తా ఉన్నాడు. ప్రియురాలివి, ప్రియుడు. ఇశ్రాయేలు, నీవు నా సొత్తయ్యా. యాకోబు, నీవు నాకు సొత్తయ్యా. నీవు నా సొత్తు. నేను నీకు దేవుడును, నిన్ను రక్షించేవాడను, నిన్ను ప్రేమించేవాడను, తోడయుండి వాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా చెప్తున్నాడు భయపడొద్దని. 5వ వచనంలో ఏమంటున్నాడండి? భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక ఎందుకు భయం? భయం అనేది నీ నుంచి తీసివేస్తే ఏమైపోతుందో, ఎలా జరుగుతుందో, ఎలా వెళ్ళిపోతుందో, ఏమవుతుందో, ఏమవుతుంది, ఏమి ఎవరున్నారండి? ఎవరున్నారు? తోడై ఉన్నటువంటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తోడై ఉన్నాను, నీకు నేను ఏమై ఉన్నాను? తోడై ఉన్నాడు. భయపడకు, నేనే నీ దేవుడిని, భయపడకు. నీవు నా సొత్తు. నేను పేరు పెట్టి పిలిచాను. యాకోబుని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. నువ్వు నా సొత్తు, నిన్ను రక్షిస్తున్నాను. నిన్ను రక్షించుకువాడు నా వాడను, నిన్ను ప్రేమించుతున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకు. భయమును విడిచిపెట్టి, ఈ భయం అనేటువంటిది మనిషి పుట్టుకతోనే మొదలవుతూ ఉన్నది. పుట్టంగానే కాస్త ఏదో మొత్తం లోకంలో కొంచెం ఊహ తెలుస్తూ ఉన్నది అన్న సమయంలో బిడ్డల్ని కొంచెం మిడిమిడి జ్ఞానం అలా వస్తుంది. పర్వాలేదు, కొంచెం తెలుసుకుంటున్నారు, చిన్న మాట్లాడుతూ ఉన్నారు అని అనుకున్న సమయంలో మనం ఏం చేస్తామంటే భయమును బిడ్డల్లో ఇంజెక్ట్ చేస్తాం. అరే బూచి వస్తున్నాడు బాబు, అరే దొంగోడు వస్తున్నాడు బాబు, అమ్మమ్మో నేను ఎత్తుకుపోతాడు, అదిగో ఎలుకొస్తుంది, అదిగో పిల్ల వస్తుంది, అదిగో పులి వస్తుంది అని భయపెట్టి పిల్లల్ని, భయం అనేది స్టార్టింగ్ మనము వారిని నూరు పడేస్తాం తీసుకొచ్చి. భయం ఏంటండి అంటే భయపెట్టి వారిని డైవర్ట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశము పూర్వకంగా మనము వారిని భయముతో పెంచుతాం. చిన్నప్పటి నుంచి భయం, కొడతా, తిడతా, కొడతా. ఈ విధంగా పిల్లలను మనము భయం అనే పదాన్ని పరిచయం చేస్తాం. వారికి తెలియకుండానే వారు భయం అనే పదానికి కనెక్ట్ అయిపోతారు. అందుకే భయముతో బ్రతుకుతూ జీవిస్తూ, భయముతో జీవితాన్ని కొనసాగిస్తూ, ఆ జీవితంలో ముందుకు వెళ్తూ 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 కొన్ని సందర్భాలను ఫేస్ చేయలేక చాలా మంది భయానికి లొంగిపోయి మరణిస్తున్నారు. ఆ సంగతి మీకు తెలుసా? ఈ లోకములో వారు ఎదుర్కో అప్పుల భారం వచ్చి నెత్తి మీద పడినప్పుడు దాన్ని ఎలాగా ఎదుర్కోవాలో, దాన్ని ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలో, ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలో తెలియక భయముతో కృంగిపోయి కుషించిపోయి ఇక మరణమే తథ్యం అని అనుకుంటున్నాడే తప్ప దీన్ని నేను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలన్న ఆలోచన జ్ఞానము వారికి కుసించిపోతున్నది. ఎందుకునంటే నువ్వు చిన్ననాటి నుంచి భయముతో పెంచావు గనక, బిత్తరతనంగా జీవించాడు గనక, బిత్తరతనంగా బ్రతికాడు గనక ఒక ప్రాబ్లం వచ్చేసరికి దాన్ని సాల్వ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కుటుంబ సమస్యలు వచ్చాయని చనిపోతున్నారు, ఒకరొక మాట అన్నారని చనిపోతున్నారు, స్కూల్ టీచర్ ఏదో కొట్టాడని చనిపోతున్నారు, ఏదో ఎవరు ఇది అన్నారని చనిపోతున్నారు, వీధిలో ఎవరో ఏదో నీ ఫేస్ బాగోలేదన్నారని చనిపోతున్నారు. వారు ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేక, వాటి ప్రకారంగా జీవించలేక మరణమే తథ్యం అనుకుంటున్నారు ఈ లోక ప్రజలు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే భయపడకు బిడ్డ, నేను నీ దేవుడను,
నిన్ను రక్షిస్తాను, నీకు తోడై ఉంటాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తుగా జీవించు, నీవు నా బిడ్డగా బ్రతుకు, నా బిడ్డగా నువ్వు ఉంటే నీకు నేను ఎప్పుడు దేవుడినై ఉంటాను, తండ్రినై ఉంటాను, ప్రియుడినై ఉంటాను అని చెప్తా ఉన్నాడు ఆయన. దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో బట్టి ఉంటదండి ఈ లోక ప్రజలు. దేవుణ్ణి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగానే అర్థమవుతూ ఉంటాడు. ఒక చెట్టుని చూసి ఎర్రగుందరా అని అనుకుంటే ఎర్రగే ఉంటది, పచ్చగుందరా అని అనుకుంటే పచ్చగా ఉంటది. ఒక చెట్టుని చూసి ఆ చెట్టు వైపు చూసి నువ్వు ఎటువంటి ఉద్దేశము దాని పట్ల నువ్వు పెట్టుకున్నావో ఆ ఉద్దేశంతోనే అది కనిపిస్తూ ఉంటది నీకు. నీ కను దృష్టి ఎలాగ ఉన్నదో ఆ విధంగానే ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలు రెండింటికి చాలా సంబంధం దగ్గరగా ఉంటది. మన మైండ్ లో ఆలోచన ఈ విధంగా కొనసాగుతూ నడుస్తూ ఉంటది. భయము అనే పదమును మన జీవితం నుంచి దూరం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తా ఉన్నాను. హల్లెలూయా. మీరందరూ కామన్గా భయపడేది దేనికేనంటే దయ్యం. దేనికంటే దయ్యం అంటే చాలా మందికి భయం. దయ్యం అంటే ఏంటండి? భయం. అయితే ఆ దయ్యం ఎవరు అని ఆలోచిస్తే మనందరం చెప్పే మాట ఏంటంటే చనిపోయిన వాడే దయ్యం. అది మన కామన్ వాడు. నిజంగా చనిపోయిన వాడే దయ్యం అయితే ఒక లాజిక్, సింపుల్ లాజిక్ మనం మిస్ అవుతున్నాం. ఆ లాజిక్ ని గమనించండి. చనిపోయిన వాడే దయ్యం అయితే ఈ రోజు మనం ఇక్కడ వరకు వచ్చాము, మన వరకు, మన జనరేషన్ వరకు మనం ఆలోచిద్దాం. మన జనరేషన్ దగ్గర ఒకసారి ఆలోచిస్తే చనిపోయిన వారు మనం ఇప్పుడు వరకు ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉంటుందా, పుట్టిన వారి సంఖ్య ఎక్కువ ఉంటుందా? మరి ఎన్ని దయ్యాలు ఉండాలి? ఊరు సరిపోద్దా? ఈ లోకం సరిపోద్దా? చనిపోయిన వాడే దయ్యం అయితే, చనిపోయిన వారే దయ్యాలే అయితే ఈ ఊరు సరిపోతుందా? ఈ లోకం సరిపోతుందా? ఈ ప్రపంచం సరిపోతుందా? చెప్పండి. చనిపోయిన వారి సంఖ్య అనేకములు. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? దయ్యాలైతే. దయ్యము అనేది ఒక సమూహము, దయ్యం అనేది ఒక తెగ. ఒక గేదెలు తెగలగు, ఒక మేకలు తెగలగు, ఒక ఆవులు తెగలగు, ఒక మనిషి జాతి ఎలగు. అలాగే ఒక దయ్యం అనేది ఒక జాతి. ఆ జాతి ఏ జాతిరా అంటే సాతాను జాతి, అపవాది జాతి. అదంతా కూడా అపవాది నిర్మించుకున్న ఒక నిర్మాణము, అది అపవాది తయారు చేసుకున్న శాసనము, ఒక ప్రజ అదొక జాతి. దెయ్యం అనేది మనం ఎలాగా మనిషి అనేవాడి జాతి ఎలాగో దెయ్యము అనేది ఒక జాతి, ఏలియన్స్ అనేది ఒక జాతి, చేప అనేది జాతి. ఇలా ఒక్కొక్క జాతి ఉన్నది. చనిపోయిన వాడు దెయ్యము కాడు. కొన్నిసార్లు ఈ చనిపోయిన వారిని ఉపయోగించుకుంటది ఆ సాతాను, ఆ దెయ్యము ఆ చనిపోయిన వారి రూపంలో మనకు కనిపిస్తూ ఉంటది. అంతే తప్ప చనిపోయిన వారు దయ్యాలు కాదు. భూమి పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు చనిపోయిన వారు దయ్యాలే అయితే మనమెంత తొక్కు పడేస్తా ఎన్ని దయ్యాలు ఉంటాయో. ఇక లోకమంతా దయ్యాలతోనే జీవితం కొనసాగుతూ ఉంటది. బిడ్డలారా, భయము అనేది దేవుడు ఏం చెప్తున్నాడు? బిడ్డ, భయము నీ జీవితము నుంచి తొలగించుకో. భయము రానవుకు, భయపడకము. నీవు నా బిడ్డవు, నేను నీ దేవుడను, నీవు నా సొత్తు అని చెప్తా ఉన్నాడు ఆయన. పేరు పెట్టి పిలిచాడు. అంటే నిన్ను ఏం పిలిచాడు? పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాను. ఇదిగో నీవు నా సొత్తు, నేనే నీ దేవుడను, నిన్ను నేను రక్షిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీకు తోడై ఉంటాను, తోడై ఉన్నవాడును నేనే. కాబట్టి నువ్వెక్కడ భయపడకు, ఎక్కడ భయపడద్దు, దేనికి భయపడద్దు.
దేనికి భయపడదు, దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, ఇక మీద నీలో నుంచి భయాన్ని బయటికి తీసి ఏదో జరుగుతుందని ఆసక్తి నుంచి ఎందుకు బాధ పెట్టుకోవడం, భయం పెట్టుకోవడం. ఈ రోజుల్లో మనుషులకు అనేకమైన రోగములు రావడానికి, బీపీ షుగర్లు అన్ని రావడానికి గల కారణం ఏంటంటే ఎవరి కోసమో టెన్షన్ పడతాం. నీ కోసం, నీకంటే ఈరోజు మనిషి తన కోసం తను ఆలోచించుకోవడం కంటే ఇతరుల కోసం ఆలోచించడం ఎక్కువైపోయి వారు అనవసరమైన టెన్షన్స్ పెట్టుకొని అనేకమైన రోగాలు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ నువ్వు ఎవరి కోసం టెన్షన్ పెట్టుకున్నావు, వాళ్ళు వచ్చి నిన్ను చూస్తారా అంటే రోగం వచ్చాక చూడరు, పక్కన పడేస్తారు. అసలు నీ లైఫ్ నువ్వు చూసుకోవట్లేదు, నీ జీవితాన్ని నువ్వు చూసుకోవట్లేదు, నీ గురించి నీకు ఆలోచన లేదు. అది మంచి అయినా చెడైనా నీ గురించి నువ్వు ఆలోచనలో చాలా తక్కువగా కొనసాగుతూ ఉంటావు.